గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. మీకును బండి సంజయ్ గారికి ఏమన్నా విభేదాలు ఉన్నాయా? ఎందుకు మీ ఇద్దరికి ఏదో పడట్లేదని చెప్పేసి ఇంటర్నల్ గా గొడవలు పడుతున్నారని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నిజమా ఇది? అందరికీ మేమే చీప్ కనబడతాం, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్న స్ట్రైట్ గా నేను క్వశ్చన్ అడిగా, మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పలేదు. చెప్పిన నేను ఎవరో కంప్లైంట్ చేస్తే పీకేసిరు, తీసేసిరు, ఇలాంటి మాట్లాడి అనవసరంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మీ టార్గెట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్. ఈ టార్గెట్ మీరు రీచ్ అవడానికి మీరు వేసిన ప్లాన్లన్నీ ఇవన్నీ అంటున్నారు. తెలుపుకి అన్ని రంగుల్ని జీర్ణించుకునే శక్తి ఉంటుంది, అందుకని రాజకీయ నాయకులు అవును తెలిపేసుకుని చేసే అన్ని బ్లాక్. నువ్వు స్టూడియోలో కూర్చొని ఎవరిని పెడతామని ఎట్లా తిడుతున్నావు? 24/7 పనిచేసేది మేము. కరెక్ట్, మీకోసం. నిరుపమ గారు అట్లా మాట్లాడొద్దు దయచేసి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నుంచి ప్రముఖ నాయకులు, అలాగే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ గారు. సార్ నమస్తే. మీకును బండి సంజయ్ గారికి ఏమన్నా విభేదాలు ఉన్నాయా? ఎందుకు మీ ఇద్దరికి ఏదో పడట్లేదని చెప్పేసి ఇంటర్నల్ గా గొడవలు పడుతున్నారని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నిజమా ఇది? బండి సంజయ్కి రఘునందన్ రావు గారికి మధ్యలో విభేదాలు ఉన్నాయని మీడియా చేస్తున్న ప్రచారాన్ని 100% ఖండిస్తున్నారు. బండి సంజయ్ గారు మా పార్టీ నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. వారు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రఘునందన్ రావుకి దుబ్బాకి ఉప ఎన్నిక వచ్చింది. నా ఉప ఎన్నికల కోసం వచ్చి వారు పనిచేసినారు, నా గెలుపుకి సహకరించినారు. భారతీయ జనతా పార్టీలో మేమిద్దరం కలిసి అధికార ప్రతినిధులుగా డాక్టర్ లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేస్తా ఉన్నాం. అప్పుడు వారికి కొన్ని ఇబ్బందులు వచ్చి వారు అధికార ప్రతినిధికి రాజీనామా చేసి పార్టీకి రిజైన్ చేసిపోతే, అన్న మీరు ఉండాలి పార్టీలో అని కొట్లాడినాడు రఘునందన్ రావు. కాబట్టి సంజయ్కి రఘునందన్కి మధ్యలో ఏదో గ్యాప్ ఉందని మీడియాలో, సోషల్ మీడియాలో కొంతమంది మిత్రులు చేస్తున్నటువంటి ప్రచారం 100% అబద్ధం. మేము ఇద్దరం కలిసే ఉన్నాం, ఒకటే పార్టీలో ఉన్నాం, కలిసే పనిచేస్తా ఉన్నాం. పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రావాలనేది వారి కోరిక, నా కోరిక కూడా. యాక్చువల్గా బండి సంజయ్ గారు ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారో ఆ తర్వాత నుంచి బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. బీజేపీలో గనక అధ్యక్ష పదవిలో ఇప్పటికీ ఆయనే మొన్న ఎలక్షన్ వరకు కూడా ఉండింటే ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చుండేది, లేదా అసలు అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉండిండేవి అని చెప్పేసి చాలా మంది మేధావులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? సగం సగం చదువుకున్న వాళ్ళతోటి, మమ్మల్ని ఇష్టపడిన వాళ్ళతోటి, ఏం తెలియని వాళ్ళతోటి, భారతీయ జనతా పార్టీ ఎందుకు పుట్టింది, ఏ సిద్ధాంతం మీద పుట్టింది అని తెలియడం వాళ్ళతోటి మాట్లాడడం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని నమ్మి ఈ 3 లైన్ల కోసమే పనిచేస్తామని చెప్పి పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది నిరుపమన, రఘునందన్ రావా, సంజయ్ గారా, అరవింద్ గారా, కిషన్ రెడ్డి గారు కాదు. ఈ దేశం ముఖ్యం, ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఆ తర్వాతనే పార్టీ, ఆ తర్వాతనే ఇండివిజువల్స్ అని సంపూర్ణంగా విశ్వసించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అండ్ విచ్ వాజ్ డెవలప్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఐడియాలజీ. ఎవరున్నా లేకున్నా శ్రీశ్రీ గారు చెప్పిన పద్యం చెప్పి మీకు ఇక్కడ నేను మా పార్టీ గురించి చెప్తాను. పోతే పోనీ సత్తులు సుత్తులు, వస్తే రాని కష్టాలు నష్టాలు, ఎవరున్నా ఎవరు లేకున్నా, నక్సలైట్లు బుల్లెట్లు దించినా, ఇవాళ మురళీధరరావు గారిని ఉస్మానియా యూనివర్సిటీ ముంగట కాల్చి చచ్చిపోయిందని పడేసిపోయినా ఓ ఆచారో, మురళీధర్ గౌడో, అట్లా చాలామంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాయింట్ బ్లాంక్లో రివాల్వర్లు పెట్టి ఎత్తిన కాషాయం జెండా దించమంటే దించక 2 సీట్ల కాడికి వెళ్ళి దాన్ని ఇలా 303 సీట్ల దాకా తెచ్చిన కార్యకర్తల ఘనం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో రఘునందన్ పాత్ర రఘునందన్ పోషిస్తాడు, సంజయ్ గారి పాత్ర సంజయ్ గారు పోషిస్తాడు. మేము ఉంటేనే పార్టీ ఉంటుంది, మేము లేకపోతే పార్టీ ఉండదని మిగతా పార్టీలాగా ఎవరన్నా అనుకుంటే అది వారి విఘ్నత, వారి అవగాహన, వారి వివేకం అనుకుందామా, అవివేకం అనుకుందామా, అంతవరకు వదిలేద్దాం. నిన్న స్ట్రైట్ గా నేను క్వశ్చన్ అడిగా, మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పలేదు. చెప్పిన నేను నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. పార్టీ ఐడియాలజీ బేస్డ్గా నడిచేటువంటి పార్టీ. పార్టీ నడపడానికి భారతీయ జనతా పార్టీకి ఒక కేంద్ర పార్టీ ఉంటుంది, దానికి నాయకులు ఉంటారు. బండి సంజయ్ గారికి టెన్యూర్ కానీ, రఘునందన్ రావు గారి టెన్యూర్ కానీ, మా పార్టీలో మండలాధ్యక్షుని టెన్యూర్ కానీ, ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుని కానీ టెన్యూర్ కానీ 3 సంవత్సరాలు మాత్రమే. ఎవరు కూడా 3 సంవత్సరాలు దాటి అధ్యక్షునిగా కొనసాగరు. ఎలక్షన్స్ ఉంటే మాజీలు మళ్ళీ రావచ్చా? నేను అక్కడికే వస్తా ఉన్నా. ఏదైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎలక్షన్స్ వస్తే కొద్ది రోజులు టైం ఎక్స్టెండ్ చేస్తారు. బండి సంజయ్ గారిని తీసేసినారు, పీకేసినారు, తప్పుడు మాటలు మాట్లాడేటువంటి మీడియాకి మీడియా కాదు, వారిని తీసేయలేదు. అదే ఆ మేధావులకి, సూడో ఇంటలెక్చువల్స్కి ఎర్రంగి దొడుకోలేక టీవీ ఛానళ్ళకి వచ్చి విశ్లేషకుల రూపం ఎత్తినటువంటి ద సోకాల్డ్ కమ్యూనిస్టు కుహాన లౌకికవాదులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 3 సంవత్సరాల లోపు బండి సంజయ్ గారి పదవి తీసేస్తే మీరు వాడిన తీసేసిరు, పీకేసిరు అనే పదాలకు అర్థం ఉంటుంది. బండి సంజయ్ గారి టెన్యూర్ ఫిబ్రవరి 2023కి అయిపోయింది. బండి సంజయ్ గారు వారి 3 సంవత్సరాల టెన్యూర్ అయిపోయినాక ఇంకొక 6 నెలలు ఎక్కువ పదవులు ఉన్నారు, వారిని తీసేయలేదు. కాబట్టి
వారికి ఇంకా ప్రమోషన్ ఇచ్చి ఆల్ ఇండియా బీజేపీ జనరల్ సెక్రటరీగా చేసి వారి సేవల్ని దేశవ్యాప్తంగా ఉపయోగించుకుందామని దేశంలో ఉన్న 10 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల్ని మారుస్తున్న సందర్భంగా గౌరవనీయులు సంజయ్ గారి పదవి కూడా మారింది. దానికి ఏదో ఎవరో కంప్లైంట్ చేస్తే పీకేసిరు, తీసేసిరు, ఇట్లాంటి ఫాల్తు మాటలు మాట్లాడి అనవసరంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది ఎవరికి కూడా తగదనేది నేను మీ ద్వారా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. అసలు ఆ టైంలో కావాలని బీఆర్ఎస్కి హెల్ప్ చేసేందుకే బండి సంజయ్ గారిని తీశారని కూడా ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్కి హెల్ప్ జరిగిందా? బీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుందా? భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని మేము అనుకుంటలేము. కాంగ్రెస్ పార్టీకి మాకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయని అనుకుంటున్నాం. బట్ మా లక్ష్యం ఏంది? బీఆర్ఎస్ని ఇంటికి పంపడం. పంపినామా? పంపలేదా? కాంగ్రెస్ చెప్పింది ఆ మాట. కాంగ్రెస్ ఎప్పుడు చెప్పింది? కర్ణాటకలో గెలిచినాక వాళ్ళకి జరంత ఆక్సిజన్ దొరికింది. అప్పటిదాకా బీఆర్ఎస్ని ఇంటికి పంపుతామని చెప్పింది ఎవరు? మేము కదా చెప్పింది. మేము కదా ప్రజల్ని మోటివేట్ చేసింది. మేము కదా ప్రజా వ్యతిరేకతను నిర్మించడం లోపల సక్సెస్ అయింది. సో అల్టిమేట్గా ఎన్నికల రణరంగంలో మీరు అనుకున్న నెంబర్ గేమ్ని మేము రీచ్ కాలేకపోవచ్చు. బట్ చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని ఇంటికి దించాలని ప్రజలు కోరుకునే రీతి లోపల, ప్రజల ఆలోచన విధానం ఆ వైపు నడిచే రీతి లోపల ఏ గొంతు అయితే జై తెలంగాణ, ఏ గొంతు అయితే కేసీఆర్ ఏమో నాయకుడు అని చెప్పిన రఘునందన్ లాంటి గొంతులు, కేసీఆర్ లాంటి పనికిరాడు, కేసీఆర్ నై తెలంగాణ అన్న దొంగలకి సర్ది కడుతున్నాడు, జై తెలంగాణ అన్నోళ్ళని బయటికి పంపిస్తున్నాడు, ఈయనని ఇంటికి పంపాలే, తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటా అన్నాడు, నేను నా భార్య తప్ప నాకు ఎవడు లేడు అని చెప్పినోడు, మొత్తం కుటుంబ పాలనగా మారుస్తున్నాడని చెప్పి ప్రజలకి ప్రతిరోజు చెప్పి చెవిలో జొర్రిగలాగా ఒర్రి 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 తినగా తినగా వేప తీయనుండు అని వాడు దొంగ 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 అని చెప్పి ప్రజల్ని నమ్మించడం లోపల మేము సక్సెస్ అయినాం. ఫలితం ఇంకొకరు ఉంది. కానీ యాక్చువల్గా ఇంకొకటి ఏమి నడుస్తుందంటే సార్, ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, నేమ్స్ చెప్పదలుచుకోలేదు, ఆ పెద్దలు కావాలని చెప్పి చేసినటువంటి ప్లాన్లో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించి 3 రాష్ట్రాల్లో ఏవైతే అదే టైంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థానుల్లో చక్కగా అధికారాన్ని పట్టుకుపోయారు. ఇక్కడ అందరూ కూడా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనుకునేటువంటి పరిస్థితులు కల్పించి కావాలని చెప్పేసి బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చి బీఆర్ఎస్కి ఎగెనిస్ట్గా చేయించి కాంగ్రెస్ని గెలిపించి అక్కడ 3 స్థానాలు మాత్రం వీళ్ళు పట్టుకుపోయారు. 12 స్థానాల్లో ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో నిలబెట్టుకోగలిగారు. 12 రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకుంటూ పోయారు. ఈ ఒక్క రాష్ట్రాన్ని ఇలా పడేశారు కాంగ్రెస్కి, తెలివిగా 3 రాష్ట్రాలు పట్టుకుపోయారు అని చెప్పేసి చాలామంది మేధావులు అప్పుడంతా కూడా సోషల్ మీడియాలో దీని మీదనే నడిచింది. దీనికి ఏమంటారు మీరు? సో వాళ్ళు మేధావులు కాదు, మేధావులు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు అనేది మాత్రమే నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూతు తన ఒంటరిగా సొంతంగా గెలవాలని కోరుకుంటుంది. అంతకు మించి ఎవరినో ఆధారం చేసుకొని ఎవరి బేసిస్లోనే మేము బతకాలని మేము కోరుకోం. ఇంకెవరినో బతికించాలని, ఇంకో పార్టీని గెలిపించాలని, ఇంకొకరిని చంపడానికి మేము ఎవరికి ఎప్పుడు సహాయపడం. మేము మా కాళ్ళ మీద మేము నిలబడేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూతు మేము స్వతంత్రంగా మేమే గెలవాలని కోరుకుంటాం. దిస్ ఈజ్ అవర్ పార్టీ, దిస్ ఈజ్ అవర్ ఐడియాలజీ. తృణమూలతోటో, లెఫ్ట్ తోటో, రైట్ తోటో, ఇంకెవరితోటో కలిసి నడవాల్సినటువంటి అవసరం మాకు లేదు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశం కోసం ప్రాథమిక కర్తవ్యం, ఈ దేశం బాగుండాలి, ఈ దేశం విశ్వగురువు కావాలి, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ప్రపంచంలో ఏడికి పోయినా ఇండియన్స్ గర్వంగా చెప్పుకునే రీతిలో ఈ దేశ కీర్తి పతాకాన్ని ఎగిరేయాలి. ఈ దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో నెంబర్ 1 స్థాయికి ఎదిగే రీతి లోపల పనిచేయాలి. దిస్ ఈజ్ అవర్ గోల్. అంతకు మించి ఎల్ల ఎందించి మళ్ళీ ఎందెత్తానో, మళ్ళీ ఎందించి ఎల్ల ఎందెత్తానో మాకేం వచ్చేది లేదు, పోయేది లేదు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసేటువంటి పార్టీ తప్ప ఇంకొకటి కాదు. తెలంగాణ మీ టార్గెట్ ఇప్పుడు కాదు, అసలు నెక్స్ట్ ఎలక్షన్ 29 మళ్ళీ అప్పుడు ఎలక్షన్, ఎప్పుడైతే నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుందో అప్పుడు మీ టార్గెట్, ఇప్పుడు అసలు కానే కాదు అంటున్నారు. సో నిరూపమ గారి అభిప్రాయం నిరూపమ గారిది, రఘునందన్ రావు అభిప్రాయం రఘునందన్ రావుది, జనాలు అంటున్నారు. నేను అదే చెప్తా ఉన్నా, జనాల అభిప్రాయం జనాలకు ఉంటుంది. మనం ప్రజల్ని చాలా తక్కువ అంచనేసి ప్రజలు ఏదో బీజేపీ చెప్తే కాంగ్రెస్ కోటెత్తారు, లేదా ప్రజలు ఏదో బీజేపీ చెప్తే కేసీఆర్ని ఇంటికి పంపిస్తారు, ఇట్లా అనుకోవద్దు. ప్రజలు మీకంటే నాకంటే బాగా తెలివైన ఓటర్స్, చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసి ఏదో బీజేపీ చెప్తే కాంగ్రెస్ కోటేసి తెలంగాణను ఎరేసి 3 రాష్ట్రాలు గెలిచినాయి ఇట్లాంటి ఆలోచనలు చేస్తుంటే వాళ్ళు మేధావులు కాదు, మేధావులు. వాళ్ళకి జనంతో సంబంధం లేదు. పట్టణంలో కూర్చొని, ఏసీలలో కూర్చొని, టీవీలలో కూర్చొని కనబడ్డం వల్ల తిట్టేందుకు తప్ప వాళ్ళు జనంలో నిలబడరు. నిలబడితే వార్డు మెంబర్ కూడా గెలిచేటోళ్ళు కాదు. వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం అంతకంటే వృధా. అంటే అలా కాదు, మీ టార్గెట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్. ఈ టార్గెట్ మీరు రీచ్ అవడానికి మీరు వేసిన ప్లాన్లన్నీ ఇవన్నీ అంటున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ఈ ఎన్నికలలో ఓడిపోయి వచ్చే ఎన్నికలలో గెలవాలి, అధికారంలోకి రావాలని కోరుకుంటాడు నిరూపమ గారు. కడుపుల పేగులు దిగేదాకా కొట్లాడతాడు. పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తాను ఎన్నికలలో గెలవాలనే కొట్లాడతాడు తప్ప
పక్కన ఉన్నోడు గెలవాలి, నేను ఈ తాప ఓడిపోదాం, వచ్చే తాప గెలుద్దాం. మీరు ఒకసారి పోటీ చేస్తే తెలుస్తుంది బాధ ఏంది, ఆలోచన మాకు వద్దులేండి, ఎట్లుంటుంది. ఆ రొంపులకు మమ్మల్ని దాంట్లో ఎందుకు ఒకసారి దిగమంటారు? ఎందుకు రొంపి మేము లేకపోతే మీరు అన్నం తినలేరు, గాలి పీల్చుకోలేరు, స్టూడియో అంతేనా? నడవది, బిల్డింగ్ కట్టరు, దుకాణంకి పోయి చెప్పులు కొనుక్కోలేరు, చెప్పుల ధరలు పెరిగినాయని మమ్మల్ని తిట్టకుండా మీరు బతకలేరు. ఆఖరికి మీ బిడ్డకు స్కూల్లో సీట్ కావాలంటే మేమే కావాలి, రేపు నీ కొడుకు పెళ్లి చేయాలంటే తల్లి ఫంక్షన్ హాల్ బుక్ చేయ రఘునందన్ సార్ 10,000 తక్కువ చేయని నా దగ్గరికే ఓహో, రావాలి. ఇలాంటివి కూడా ఈ ఉంటాయా? దేశం ఓకే. నడవాలంటే రాజకీయ నాయకులు లేకపోతే నడవది. అందరికీ మేమే చీపు కనబడతాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశం, ఈ వ్యవస్థ ఈ మాత్రం నడుస్తుందంటే మాలాంటి రాజకీయ నాయకులతోటే నడుస్తా ఉంది. ఏం నడుస్తుంది మేము లేకపోతే? ఎడికెళ్ళి వచ్చింది భారత రాజ్యాంగం? నువ్వు ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఎవరిని పెడతావని ఎట్లా తిడుతున్నావు? నేను- డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని నీకు మీరు హక్కు ఇస్తే, తిడుతున్నారు, నేను నీకు తిట్టట్లే. ఒక హక్కు ఇస్తే ఆ హక్కు ప్రకారం మాట్లాడుతున్నావు తల్లి. నువ్వు ఎట్లా తిడతావు? నువ్వు నేను నీకు ఎందుకు ఏం హక్కు తిడుతున్నా? ఉంది? అప్పటి నుంచి ఎక్కడిది రఘునందన్ గారే రాజ్యాంగం? తిడుతున్నారు. ఎక్కడిది భారత నిరుపమ రాజ్యాంగం? తిట్టట్లేదు. ఎవరు రాసిరు? మీడియా మిత్రులు రాసిరా? ఒక దానికి పెద్ద మేధావి ఒక రాసింది, రాజకీయ అందరూ నాయకులు తెలుసు కదా. మేధావులు రాస్తారు. అరే మేము చట్టాలు చేసేటోళ్ళం, మమ్మల్ని పట్టుకొని మీరు ఏది పడితే అది మాట్లాడతారు. అంతే. స్టూడియోలలో కూర్చొని మేధావులు అని పొద్దుగా లేవగానే వచ్చి ఎవడు పడితే వాడు మమ్మల్ని తిడితే మేధావులు మేధావులు కూడా మీరే మమ్మల్ని అన్నారు. ఎందుకు తిడతారు అంటున్నా. అరే మేము 24/7 పనిచేస్తాం అంటే ప్రజల అందరికీ కోసం. సబ్జెక్ట్ అంటారు మీరు. మేము అందరికి సబ్జెక్ట్ కాదు, అందరిని కాపాడేది మేము. అదే 24/7 పనిచేసేది మేము. అవును, శరీరంలో ఉన్న రక్తాన్ని చెమటగా కరెక్ట్. మారుస్తాం. మీకోసం ఎవరో కొంతమంది మీలాంటి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కోసం పనిచేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిరుపమ గారు అట్లా మాట్లాడొద్దు దయచేసి. జీవితంలో ఎమ్మెల్యే కావాలని మొత్తం జీవితాన్ని దారపోసిన అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు. ఏ రాజకీయ నాయకునికైనా 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి షుగర్లు బీపీలు ఎందుకు వస్తున్నాయి? మీలాంటి వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేస్తారు? చిన్నోళ్ళకు మామూలు వాళ్ళకు అరే కూడా వస్తున్నాయిలే కానీ. టెన్షన్, ప్రెషర్, అయ్యో ఆ ఐటీ stress ని ఎంప్లాయీస్ అయితే తట్టుకోలేక. మీరు అసలు లెక్కలేదు. ఐటీ ఎంప్లాయీస్ కి ఎంత మందికి ఆ ప్రాబ్లమ్స్. నేనేమంటున్నాను, రాజకీయ నాయకుల్ని, రాజకీయ వ్యవస్థల్ని టీవీ ఛానళ్ళలో కూర్చొని దూషించేటువంటి మిత్రులారా, మేము చేసిన పనిలో మీరు 10% కూడా చేయలేరు. రండి, ప్రజలలోకి రండి, పని చేయండి, ప్రజల కష్టాన్ని వినండి. భారతదేశం మారుతుంది, భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాడికెళ్ళి ఇలా ఈ దేశం అభివృద్ధి చెందింది అని చెప్పగలుగుతున్నాం గర్వంగా 75 ఏళ్ళ తర్వాత. అంటే అనేక మంది పాలకులు కష్టపడితే, డే అండ్ నైట్ ఆలోచిస్తే, వాళ్ళు బుర్రనంతా రంగరించి ఈ దేశం కోసం పనిచేస్తే, ఈ దేశం కోసం ఎదిగితే, ఈ దేశం కోసం కష్టపడితే, అరే ఇద్దరు దోసుకొని ఇద్దరు దాచుకుంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు బాగా సంపాదిస్తే, ఇద్దరు ముఖ్యమంత్రుల పిల్లలు బాగా సంపాదించారని మీరు ఆరోపిస్తే, ఇవి కాదు కదా ప్రపంచం అంటే, ఇవి కాదు కదా రాజకీయ నాయకులు అంటే. ఎవరో ఇద్దరు కరప్షన్ చేసిన ఇద్దరు ఎంపీల గురించి మాట్లాడతారు మీరు. మిగతా 545 మంది ఎంపీలు ఎట్లా కష్టపడుతున్నారు? దొరికితే దొంగ, లేకపోతే దొరకబట్టు దానికి ఏం చేస్తుంది మీ మీడియా? దొరకబట్టు అంటున్నా. వాట్ ఈస్ యువర్ డ్యూటీ? దొరకాలి కదా, Fourth దొరికితే estate దొరికేలా మీరు పని చేస్తారా చేస్తే సార్? కదా. మీరు భలే మీరు ఉన్నారు. పని చేస్తే కదా, అసలు దొరకాలి కదా, మీరు పని చేస్తే కదా, దొరికేలాగా మీరు పని చేస్తే కదా. ఎందుకు చెయ్యం ఇన్వెస్టిగేటివ్ సార్? జర్నలిజం బంద్ బోల్డ్ అయిపోయింది. మంది ఉన్నారు అరే చేసేవాళ్ళు. న్యూస్ నేషనల్ ఛానల్స్ అన్ని చేసే పని అదే. న్యూస్ ప్రజెంటర్స్ వాళ్ళ సొంత కవిత్వాన్ని చెప్తున్నారు. వాళ్ళు పసుపచ్చ రంగు, వాళ్ళు ఆకుపచ్చ రంగు, వాళ్ళు పింక్ రంగు, మనిషికి ఒకళ్ళు రంగు ఆరెంజ్. వేసుకొని మనిషికి. మాకు లేవు టీవీలు, మాకు లేవు లేకపోయినా మీ వాళ్ళు ఛానల్, ఉన్నారుగా, నేషనల్ మాకు ఛానల్, లేవు, నేషనల్ మాకు లెవెల్ లేవు, ఉన్నారు మీ ఎక్కడా వాళ్ళు. లేరు. మేము అరే. నమ్ముకుంది కార్యకర్తల బలాన్ని, మేము నమ్ముకుంది సిద్ధాంత బలాన్ని, మేము ఎదుగుతుంది ఒక సిద్ధాంతం పెద్ద పునాది మనిషి మీద. తెల్లారు లెగిస్తే మీకు తప్ప ఎవరికి సపోర్ట్ చేయడు నేషనల్ లెవెల్లో. అది వారి అభిప్రాయం. అది అబ్బో అంటే మీ ఛానల్ కాదు అప్పుడు అది. అది మా ఛానల్ ఎందుకు అవుతుంది? అది మీరు మా ఛానలా? నేను అసలు ఎవరికి సపోర్ట్ చెయ్యా. కానీ రంగు వేరే వేసుకుంటుంటారు అప్పుడప్పుడు మీరు కూడా. దానికి ఎవరు ఏం నేను చేస్తారు? అన్ని ఎల్లో వేస్తా, గ్రీన్ వేస్తా, పింక్ వేస్తా, ఆరెంజ్ వేస్తా, వైట్ వేస్తా. నేను చెప్పకుండా మీరు చెప్పుకున్నారు ఎల్లో వేసుకుంటామని. నేను దానికి అన్ని నేనేం వేస్తా. చేస్తాను? అన్ని కలర్స్ వేస్తా నేను. కుర్చీలు కూడా ఎల్లోనే వేసుకున్నారు, మీరు ఏం చేస్తారు? ఎల్లో అనేది, లేకపోతే ఆరెంజ్ అనేది, లేకపోతే గ్రీన్ అనేది, పింక్ అనేది, కలర్స్ అన్నీ కూడా మనుషులు, పార్టీలు ఇవన్నీ పుట్టక ముందే పుట్టాయి సార్. అప్పుడెప్పటి నుంచో కలర్స్ అవి మీరు పెట్టుకున్నారు తప్ప మీ కలర్స్ పుట్టలాయి. మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారు? నేను అనేది ఏ పార్టీ గురించి అయినా చెప్పా. మీరు భుజాలు ఎందుకు తడుముకుంటారు? మీరే తడుముకుంటున్నారు. నేను అస్సలు నేను ఇందాక ఇంత కూడా నుంచి మీరే కలుగుతలేదు. తడుముకుంటున్నారు, నేను ఇలాగే కూర్చున్నా. తెలుపుకి అన్ని రంగుల్ని జీర్ణించుకునే శక్తి ఉంటుంది. అందుకనే అవునా? రాజకీయ నాయకులు అవును, తెలుపు తెలిపేసుకుని చేసే అన్ని బ్లాక్. సూపర్ కానివ్వండి. ఇది కొంతమంది ఆడలేక ఉంటారని మీరే ఇది చెప్పారు. ఆడలేక మధ్యలో ఉన్నట్టు. కొంతమంది ఉంటారని మీరే చెప్పారు. నాలంటే కూర్చోబెట్టి మీరు అట్లా అడిగితే నేనే చెప్తాను. చెప్పు. అరే మీలాంటి వాళ్ళు అంటే మీరే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు మంచి చెప్తాను. రాజకీయ నాయకులు ఉంటారు, చెడ్డ రాజకీయ నాయకులు ఉంటారు, మీరే అదే చెప్పాలి. 1 or 2% ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి 98% చెడ్డోళ్ళని మాట్లాడడం అనేది 98 అలాగే ఉన్నారు, 1 or 2 మంచోళ్ళు ఉన్నారు. తప్పు తప్పు. ఇప్పుడు ఆ 1 or 2 లో మీరు మీలాంటి వాళ్ళు ఉన్నారేమో ఫీల్డ్ లోకి వస్తే తెలుస్తుంది. చూస్తున్నాం ఒక కదా 5 సంవత్సరాలు టీవీలో కూర్చొని మాట్లాడడం కాదు. ఒక 5 15 సంవత్సరాలు ఏళ్ళుగా సంవత్సరాలు రోడ్ల మీద తిరుగుతున్నాం, వినాలి జనం ఒక్క నిమిషం. సమస్యలు వింటున్నాం, ఒక జనం నిమిషం మధ్యలోనే వినాలి. ఉంటున్నాను. బట్ మీరు పరిష్కారం చేసేటోళ్ళు కాదు, మీరు కేవలం చేయాలి. ప్రజెంట్ అధికారం మా దగ్గర లేదు కదా. అందుకనే ఏం చెప్తున్నా తల్లి, ప్రజెంటేషన్ ఒక ఎందుకు? 5 ఏళ్ళు మేము వాళ్ళకి మీకు మధ్యలో వారధులుగా ఉంటాం. మీ సమస్యను మీ దగ్గర తీసుకొస్తే మీరు పరిష్కరించాలి. నేనేం బట్ చెప్తున్నా? పరిష్కరిస్తున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? నేనేం చెప్తున్నా, మేము పరిష్కరించకపోతే మేము పరిష్కరించండి సార్ ఒక్కటి దేశం చెప్పనా? అడిగేటి దగ్గర రాలేదు. ఒక ప్రతి మనిషికి వచ్చే ప్రతి సమస్యని ప్రతి రాజకీయ నాయకుడు గనక
పరిష్కరిస్తూ పోతే ఈ రోజు ప్రజా దర్బార్ ముందు కావచ్చు, లేకపోతే పార్టీ ఆఫీసుల ముందు కావచ్చు, లేదా పోలీస్ స్టేషన్ల ముందు కావచ్చు, లేదా మీడియా హౌసుల ముందు కావచ్చు, ఇంతమంది బాధితులు ఉండరు. అడ్వకేట్స్ దగ్గర కూడా కావచ్చు, మీరు అడ్వకేట్ కూడా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సమస్యలు అనే ప్రతి ఒక్కళ్ళు మీరు పరిష్కరించగలిగితే ఇంతమంది ప్రజలు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు ప్రతిసారి ఓడగొడుతూనే ఉన్నారు కొన్ని పార్టీలను వ్యక్తులను, వాళ్ళనే ఎంచుకుంటారు, వాళ్ళకే ఓటేస్తారు, వాళ్ళనే ఓన్ చేసుకుంటారు కదా. 6 సార్లు మధ్యప్రదేశ్లో గెలిచినాం, 7 సార్లు గుజరాత్లో గెలిచినాం, పని చేయకపోతే గెలిపారు కదా. అదే అంటున్నాను, అక్కడ మీరు 2 చేశారు, సార్లు కల్పించారు. 2 సార్లు పార్లమెంట్లో గెలిచినాం, 3ఓసారి గెలిచినందుకు రంగం సిద్ధం చేసుకుంటా కరెక్ట్, ఉన్నా. అది కావచ్చు. అప్రతిహతంగా చేస్తే గెలుస్తారు, అదే అప్రతిహతంగా చెప్తున్నా నేను గెలుస్తానే అప్పటి నుంచి. చేయకపోతే ఎవరైనా వెళ్ళిపోతారు ఇంటికి. అది రఘునందన్ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే రేవంత్ కొన్నిసార్లు రెడ్డి గారు చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కూడా మోడీ గారు కూడా కావచ్చు. కొన్నిసార్లు చేసిన వాళ్ళు కూడా పోతారు. అంతేనా? ధనబలం మీద, పోలీస్ సో బలం ఇప్పుడు అలాగే మీద, పోయారేమో కేసీఆర్ గారు రాష్ట్ర మరి. బలం ముంగట చాలా అట్లా. కేసీఆర్ గారు స్వయంకృత అపరాధం. ఉమ్, రఘునందన్ రావు చేసిపోయినాడు, కేసీఆర్ అహంకారంతో పోయినాడు. అంతే. 1,00,000 మెజారిటీ వచ్చిన కేటీఆర్ అంటే ఆయనకి 25,000 మెజారిటీకి ప్రజలు తగ్గించారంటే చాలా అహంకారం ఎంత పెరిగింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలా చూడకపోవడం, మనుషుల్లా చూడకపోవడం, నియోజకవర్గానికి రాకపోవడం, ఎవరు పడితే వాళ్ళ మీద అహంకారపూరితమైనటువంటి బిహేవియర్ నేచర్ భూమి మీదకి తీసుకొస్తుంది అని చెప్తారు. మరి ఆల్వేస్ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయారు, నేను చూశాను. దానికి సజీవ తార్కాణం నేనే. అధికారంలో లేకపోవడం, కరెక్ట్, మీరే. అధికారంలో Yes. లేకపోవడం, అధికార పార్టీ సహకరించకపోవడం, నిధులు ఇవ్వకపోవడం, మీరు నేను ఓడగొడితేనే మీకు నిధులు వస్తాయి, మేమే అధికారంలోకి వస్తాం, మా పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే పైసలు ఇస్తామని తప్పుడు ప్రచారాలు చేసి కొన్ని సందర్భాల లోపల నిజం కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తుందట. నిజం నిద్రలేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని అట్లా కొన్ని సందర్భాల లోపల ఇట్లాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రజలు రియలైజ్ అవుతూ ఉంటారు.